సో మెదక్కు సంబంధించిన రిజల్ట్స్ చూస్తే మెదక్లో ఇస్నాపూర్ ఎక్స్ అఫీషియో ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. సో ఇస్నాపూర్లో 10 కాంగ్రెస్ 12 బీఆర్ఎస్, మ్యాజిక్ ఫిగర్ 14. మ్యాజిక్ ఫిగర్కి 2 తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇండిపెండెంట్ కూడా జత చేయవచ్చు. కానీ ఎక్కువగా అధికార పార్టీకి ఉన్న ఫీజిబిలిటీ ఇండివిజువల్గా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదానికి ఉండదు. ఇంద్రేశంలో హంగ్ ఉంది, జిన్నారంలో హంగ్ ఉంది, గుమ్మడిదలలో బీఆర్ఎస్, గడ్డిపోతారులో బీఆర్ఎస్, సదాశివపేట కాంగ్రెస్, సంగారెడ్డి కాంగ్రెస్, జోగిపేటలో కూడా కాంగ్రెస్ లీడ్ ఉంది. ఇంకా అఫీషియల్ రిజల్ట్స్ రాలేదు, బట్ లీడ్ కొనసాగుతోంది. కోహీర్లో కాంగ్రెస్, నారాయణఖేడ్లో కాంగ్రెస్, జహీరాబాద్లో సేమ్ మ్యాజిక్ ఫిగర్కి ఒక 5 స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఎక్స్ అఫీషియో ఉపయోగించుకున్నా కూడా ఇక్కడ సిచ్యువేషన్ లేదు. సో బీజేపీ 3, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15. 3 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఎంఐఎం కూడా 2 గెలుపొందింది. సో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో తోడవుతుందా లేకపోతే బీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తుందా చూడాలి. ఇక్కడ రామాయంపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. సో మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సిచ్యువేషన్ ఇది. సో కొన్ని చోట్ల సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ మెదక్లో కానీ లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే విజయాలు సాధించారో కొన్ని సంబరాలు జరుగుతున్నాయి. ఆ విజువల్ చూద్దాం. కొంతమంది మాట్లాడుతున్నారు కదా, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.